అడినా ఇది వచ్చేసి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ మనీ బ్యాక్ ప్లస్ పాలసీ అనమాట సార్. ఇది వచ్చేసి మనం దీంట్లో ఎంట్రీ ఏజ్ వచ్చేసి 0 to 55 years వరకు పెట్టుకోవచ్చు. ఇది మనకు పిల్లల ఎడ్యుకేషన్ కోసం, పిల్లల మ్యారేజ్ల కోసం కానివ్వండి, మనకి ఒకేసారి చాలా మంది గోల్డ్ మీద, ఫ్లాట్స్ మీద, వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ వీటిపై చేయించినా కూడా సేమ్ రిటర్న్స్ వస్తాయి. ప్లస్ మనం బ్రతుకున్నప్పుడు మనకు వచ్చే సర్వైవల్ బెనిఫిట్స్ కూడా దీంట్లో చాలా ఉంటాయి అనమాట. సో ఇది ఒక చైల్డ్ ప్లాన్లో యూజ్ చేసుకోవచ్చు, మన పర్సనల్ ప్లాన్లో కూడా, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ పాలసీ టర్మ్ అనేది మనకి 15 సంవత్సరాలు ఉంటుంది, 20 సంవత్సరాలు ఉంటుంది, 25 సంవత్సరాలు కూడా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ 15 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే మనం 7 సంవత్సరాలు కట్టాల్సి వస్తుంది, 20 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే మనం 10 సంవత్సరాలు కట్టాలి, 25 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే మనం 12 సంవత్సరాలు కట్టాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ సమ్మేషన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ఇక్కడ 2 lakhs స్టార్ట్ అవుతుంది. అంటే ఎవరైనా తక్కువ ప్రీమియం కావాలి అన్న కూడా 2 lakhs సమ్మేషన్ వచ్చేసి మనం 7 years పే చేయించుకున్నా కూడా 35,000 రూపాయల వరకు ఎక్కువపడదు అనమాట. ఓకేనా, అలా మనకి 2 lakhs సమ్మేషన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బేసిక్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక 3 lakhs సమ్మేషన్ ప్లాన్ ఇక్కడ పెట్టుకున్నాం మీకోసం. 3 lakhs సమ్మేషన్ ప్లాన్ ని 15 year పే, 15 year టర్మ్ లో ఎలా పే చేసుకుంటే మనకి ఎంత మనీ బ్యాక్ వస్తుంది అనే డీటెయిల్స్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సార్. ఇది మన ఫస్ట్ ఇయర్ మనం 52,000 కట్టాలి, కట్టినాం. రెండో సంవత్సరం 52,000 కట్టినాం, మూడో సంవత్సరం 52,000 కట్టినాం. 52,000 కట్టగానే మనం ఎంత సమ్మేషన్ ఇక్కడ 3 lakhs అనుకున్నాం కదా, ఈ 3 lakhs సమ్మేషన్ లో మనకి ఇక్కడ 15% మనీ బ్యాక్ ఇస్తారు. ఇక్కడ థర్డ్ ఇయర్ లో మీరు కట్టిన వెంటనే మీకు ఇక్కడ 45,000 మీకు ఇక్కడ మనీ బ్యాక్ వస్తుంది. అంటే 3 lakhs 15% అంటే ఇక్కడ 45,000 రూపీస్ మీకు మనీ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా 45,000 మనీ బ్యాక్ వచ్చింది కదా, మీకు ఇక్కడ 4th ఇయర్ మీరు కట్టాలనుకుంటే మీరే కట్టవచ్చు, ఈ డబ్బులు వరకు మీరే కట్టవచ్చు, లేదంటే దీనికి కొంచెం 7,000 రూపాయలు యాడ్ చేసుకొని మీరు 4th ఇయర్ ప్రీమియం మీరే కట్టవచ్చు. సింపుల్ అయిపోతుంది, 4th ఇయర్ ప్రీమియం సింపుల్ అయిపోతుంది. ఓకే, 4th ఇయర్ ప్రీమియం కట్టేశారు, 5th ఇయర్ ప్రీమియం కూడా 52,000 కట్టారు. దాని తర్వాత 6వ సంవత్సరం కూడా 52,000 కట్టారు. 6వ సంవత్సరం 52,000 కట్టగానే మీకు సమ్మేషన్ లో 20% ఇస్తారు. సమ్మేషన్ లో 20% ఇస్తారు. అంటే కంప్లీట్ గా 3 lakhs 20% ఎంత అవుతుంది, 60,000 వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ 7th ఇయర్ లో మనకి 52,000 కట్టేయాలి. ఇదే మన లాస్ట్ ఆఖరి పేయింగ్, మనం కట్టేది లాస్ట్ ఆఖరి పేయింగ్ అనమాట. ఓకేనా సార్, 7వ సంవత్సరం 52,000 కట్టేసినాం. కట్టేయగానే మనకి ఇక్కడ 8వ సంవత్సరం కూడా వెయిటింగ్ చేయాలి. మరి 9వ సంవత్సరంలో మనం కట్టకుండా కూడా మన డబ్బులు మనకి సమ్మేషన్ లో 25% రిటర్న్ వస్తుంది, మనీ బ్యాక్. ఎంత వస్తుంది ఇక్కడ 75,000 వస్తుంది. మరి 10వ సంవత్సరం 11వ సంవత్సరం అయితే మరి 12 సంవత్సరం 90,000 వస్తుంది. ఎంత వస్తుంది, 3,30,000, అంటే 90,000 అనమాట. అంతేకాకుండా 13 ఇయర్ వెయిట్ చేస్తాం, 14 ఇయర్ వెయిట్ చేస్తాం. 15th ఇయర్ లో మనకి 40% ఆఫ్ సమ్మేషన్ ఇస్తారు. ఈ సమ్మేషన్ లో 3 లక్షలలో 40% ఎంత, 1,20,000 రూపాయలు ఇస్తారు. ఈ 1,20,000 కాదు, లాస్ట్ ఇయర్ కదా ఇది, దీంతో పాటు 1,20,000 ప్లస్ ఈ సమ్మేషన్ మీద 4.5 ఇంట్రెస్ట్ రేట్. ఇక్కడ మనీ బ్యాక్స్ ఎంత వచ్చినా మనకి మొత్తం కలుపుకుంటే ఇక్కడ 45,000, 60,000, 75,000, 90,000, 1,00,000. జస్ట్ ఇది మనం కట్టే టైంలో ఇంత వచ్చినాయి. మనకి కట్టే టైంలో ఎంత వచ్చినాయి, మనకి మొత్తంగా 3,90,000 వచ్చింది. అది కాకుండా సమ్మేషన్ మీద 3 lakhs ఉంది వచ్చిన, ఈ 3 lakhs సమ్మేషన్ మీద మనకి ఇక్కడ 4.5 ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది కంపెనీ. 4.5 ఇంట్రెస్ట్ రేట్ అంటే సంవత్సరానికి 13,500 ఇంటూ 15 years ఎంత అవుతుందంటే ఇక్కడ 2,02,500 రూపాయలు వస్తుంది. అర్థం కానీ 2,02,500 రూపాయలు వస్తుంది. అంతేకాకుండా దీన్ని ఈ 2,02,000 మీద టర్మినల్ బోనస్ కొత్తగా యాడ్ చేస్తుంది. ఇక్కడ టర్మినల్ బోనస్ ఎంత ఇస్తుంది, ఇక్కడ 40% టర్మినల్ బోనస్ ఇస్తుంది. ఇక్కడ మీకు ఈ 2,02,000 టర్మినల్ బోనస్ ఎంత, 40% అంటే 81,000 రూపీస్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ లో మనకు మధ్య వచ్చిన డబ్బులు కాకుండా ఈ 1,20,000, ఈ 2,02,500, ఈ టర్మినల్ బోనస్ మొత్తం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ మనకి 4,03,500 వచ్చి ఒక ఎట్ మనకు మెచ్యూరిటీ కింద లభిస్తాయి అనమాట. అంతేకాకుండా ప్రీమియం కట్టిన మొదటి డే నుంచి, మనకు బాండ్ వచ్చిన మొదటి డే నుంచి ఏం జరిగినా కూడా ఇన్సూరెన్స్ దీంట్లో ఫ్రీగా ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ ఏ ప్లాన్లో అయినా సరే ఎంత సమ్మేషన్ ఉంటే అంతే ఇస్తారు. డెత్ బెనిఫిట్ ఉంటుంది. ఈ ప్లాన్లో మీకు ఎక్కువ ఉంటుంది డెత్ బెనిఫిట్ అనేది. నార్మల్ డెత్ అయితే 5.7 lakhs ఉంటుంది. యాక్సిడెంట్ డెత్ అయితే కనుక 15 లక్షలు ఉంటుంది. దీంట్లో డిసబిలిటీ అయిందనుకోండి, సమ్మేషన్ ఎంత ఉందో అంతే ఇస్తారు డిసబిలిటీ కూడా. ఓకే మేడం, సమ్మేషన్ కూడా ఎంత ఉందో అంతే ఇస్తారు అనమాట. టోటల్గా మన ఈ ప్లాన్ ద్వారా మనకు మీరు ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. 45,000, 60,000, 75,000, 90,000, 1,20,000 ప్లస్ 2,02,500 ఇంట్రెస్ట్, దీని నుంచి టర్మినల్ బోనస్ మొత్తం కలుపుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కలుపుకుంటే
6,73,500 మనం ఈ షార్ట్ టైం పీరియడ్లో మనం కట్టిన 2.5 లక్షలకి అంత మనం బెనిఫిట్ పొందుతాం అంటున్నాను. సో ఎవరికైనా చైల్డ్కి సపోజ్ చైల్డ్ 45,000 స్కూల్ ఇయర్ ఫీజు కట్టేయచ్చు, లేదా మనకి ఏదైనా అత్యవసరం ఉంటే మనం వాడుకోవచ్చు, లేదంటే దీని ప్రీమియం కట్టుకోవచ్చు మనం. సో ఇలా ఈ మనీ బ్యాక్ ప్లస్ పాలసీ అనేది ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ప్లస్ డబ్బులు కట్టే టైంలో మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి చాలా మంది కూడా ఈ ప్లాన్లో మనకి ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది అనమాట. సో బాగా అర్థం చేసుకునే ప్లాన్ గురించి కస్టమర్ కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. మీకు కూడా మీకు ఎన్ని డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, నేను దాని గురించి డిస్కస్ చేద్దాం.